మన సౌత్ ఇండస్ట్రీలో రీసెంట్గా వచ్చిన టాప్ 10 డేంజరస్ విలన్ క్యారెక్టర్స్ ఏమున్నాయో చూద్దాం భయ్యా. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. ల్యాక్ చేయకుండా మ్యాటర్కి వద్దాం. నెంబర్ 10 ఎస్జే సూర్య. సరిపోదు శనివారం మూవీలో దయానంద్ అనే విలన్ క్యారెక్టర్గా చేశాడు. ఆ క్యారెక్టర్లో ఎస్జే సూర్య కోపం పగ వేరే డౌల్ ఉంటుంది. ఆ మూవీలో మంచి యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. నెంబర్ 9 సునీల్ అన్న. పుష్ప మూవీలో మంగళసూరి అనే క్యారెక్టర్ చేశాడు. ఈ క్యారెక్టర్లో సునీల్ అన్నను చాలా హై లెవెల్లో చూపెట్టారు. ఇంకా యాక్టింగ్ మాత్రం దుమ్ము దులిపేశాడు. నెంబర్ 8 విజయ్ సేతుపతి. మాస్టర్ మూవీలో బానీ అనే విలన్ క్యారెక్టర్ చేశాడు. మాస్టర్ మూవీలో ఎవరైనా హీరో పాస్ట్ చూపెడతారు కానీ ఈ మూవీలో విలన్ పాస్ట్ చూపెట్టారు. అంటే అక్కడే అర్థం చేసుకోండి బానీ అనే క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్నో. నెంబర్ 7 వినాయకన్. అజయ్ భయ్య జలర్ మూవీలో వర్మ క్యారెక్టర్ చేసిన విలన్. ఆ మూవీలో అతని పాటలకు మాటలకు ప్రజలు చాలా ఆకట్టుకున్నారు. నెంబర్ 6 బాబీ డియోల్. యానిమల్ మూవీలో అబ్రార్ అనే విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్లో బాబీ సిక్స్ ప్యాక్ బాడీ మరియు ఆ మూవీలో ఏం మాట్లాడకుండానే ప్రజలను చాలా ఆకట్టుకున్నాడు. నెంబర్ 5 సైఫ్ అలీ ఖాన్. దేవరా మూవీలో బైరా అనే క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్లో అతని బలం మరియు పగ బాగానే చూపెట్టారు. నెంబర్ 4 ఫాద్ వాసిల్. పుష్ప 2లో షికావత్ అనే విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆ మూవీలో అతని మాటలకు చాలా మంది ఆకట్టుకున్నారు. నెంబర్ 3 సంజయ్ దత్. కేజీఎఫ్ 2 మూవీలో హైదరా అనే విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆ మూవీలో చాలా బలంగా మరియు డేంజర్గా చూపెట్టారు. నెంబర్ 2 కమల్ హాసన్. కల్కి మూవీలో కలి అనే విలన్ క్యారెక్టర్ చేశాడు. నిజమైన కలి రాక్షసుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆ మూవీ చూశాక సేమ్ అలానే ఉంటాడేమో అని అనిపించింది. అంత భయంకరంగా చూపెట్టాడు నాగశ్విన్. నెంబర్ 1 సూర్య. విక్రమ్ మూవీలో రోలెస్ అనే విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆ విక్రమ్ మూవీలో క్లైమాక్స్ 5 నిమిషాలు వచ్చి అతని విశ్వరూపం చూపెట్టాడు. అయినా కూడా రోలెస్ క్యారెక్టర్ చాలా క్రూయల్గా ఉంటాడు. అందుకే అతనికి చాలా మంది అభిమానులు ఆకట్టుకున్నారు. అంతే భయ్య, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.